ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకోసం ఒక మెసేజ్ తీసుకొని వచ్చాను. మెసేజ్ అంటే అది నేను గతంలో విన్నానన్నమాట. అది ఎక్కడో కాదండి, మా చర్చ్‌లోనే మా పాస్టర్ గారు, మా దైవజనులు వాక్యం చెప్తూ ఉండగా సందర్భానుసారంగా ఒక మెసేజ్ చెప్పారు. ఒక సంఘటన చెప్పారనమాట. సో, అది నాకు ఈరోజు జ్ఞాపకం వచ్చింది. మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరితో. ఎందుకంటే దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతారో తెలీదు కదండీ. ఏమో ఈరోజు దీన్ని ఉపయోగించుకొని దేవుడు మాట్లాడతారనిపించింది. ఒకవేళ మీతో ఈ వీడియో ద్వారా దేవుడు మాట్లాడితే కనుక మీరు కామెంట్‌లో షేర్ చేయండి మీ రెస్పాన్స్ ఏంటనేది. ఓకే. మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఒక సిటీలో ఒక రిచ్ మ్యాన్ ఉండేవాడనమాట. అతనికి ఒక బంగ్లా కూడా ఉండేది. అయితే అతను ఈ బంగ్లాని అమ్మాలి అని డిసైడ్ అయ్యాడనమాట. బంగ్లాని అమ్మాలని నిర్ణయించుకొని పేపర్‌లో యాడ్ కూడా ఏయించడం జరిగింది. పేపర్‌లో యాడ్ కూడా ఇచ్చాడు. అయితే దాని విలువ సుమారు ఒక 50,00,000 అట్లా ఉంటే పేపర్‌లో యాడ్ మాత్రం ఒక 20,00,000కి అట్లా ఇచ్చాడనమాట. సో, దాన్ని చూసి అనేక మంది వచ్చి దాన్ని కొందామని చూసారు. అయితే ఒక్కరు మాత్రం దాన్ని కొనాలని చెప్పి డిసైడ్ అయిపోయారనమాట. అగ్రీమెంట్ చేయించేసుకుందాం అని చెప్పేసి మొత్తం క్యాష్ కూడా అవన్నీ తీసుకొని వచ్చి అగ్రీమెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయితే అతను సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి అంటే, ఈ బంగ్లాలో ఒక హాల్ ఉంది. ఆ హాల్‌లో ఒక మేకుంది. ఆ హాల్ మేకుకి ఆ మేకు పైన అధికారం నాకే ఉంటుంది. అంటే ఆ మేకుకి నేనేమైనా తగిలించుకోవచ్చు అని చెప్పేసి ఒక కండిషన్. అండ్ రెండో కండిషన్ ఏంటంటే, ఆహ్, ఈ బంగ్లాను అమ్మాలి అని మీరనుకుంటే కనక ఖచ్చితంగా అది మరలా తిరిగి నాకే అమ్మాలి అనేది ఈ 2 కండిషన్స్ అనమాట. ఈ 2 కండిషన్స్‌తో అతను అగ్రీమెంట్ అయితే చేయించుకోవడం జరిగింది. అండ్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చిన్న విషయమే కదా! మేకు పైన అధికారం అంటే పెద్ద ఇబ్బందేం ఉండదులే. ఏమన్నా వాళ్ళ అమ్మ ఫోటో తగిలించుకుంటారో, వాళ్ళ నాన్న ఫోటో తగిలించుకుంటారో అని చెప్పేసి అనుకున్నారు. హ్యాపీగా అగ్రీమెంట్ చేయించేసుకున్నారు. అయిపోయింది. అయితే మరుసటి రోజు ఉదయం ఆ సెల్లర్ వచ్చారు. సెల్లర్ అతనొక్కడే రాలేదు. అతనితో కూడా ఏం తీసుకొచ్చాడంటే కుక్కని తీసుకొచ్చాడు. అది కూడా చనిపోయిన కుక్కని. అంటే కుక్క డెడ్ బాడీని తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చి నేరుగా ఆ మేకుకి తగిలిచ్చేశాడు. తగిలించేసి ఆ మేకు పైన అధికారం తనకే ఉంది గదా! అయితే ఈలోపు ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను అడిగాడు, "ఏంటండి ఇది?" అని చెప్పేసి. "ఏంటి ఇలా చేశారు?" అని చెప్పి. అతనేమన్నాడంటే, "ఆ మేకు పైన అధికారం నాకుంది. మీరు ఆ అధికారం నాకిచ్చారు. రూల్స్, రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి అగ్రీమెంట్" అని చెప్పేసి కూడా చూపించడం జరిగింది. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేని పరిస్థితి. అదంతా ఆ దుర్వాసనంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇల్లంతా కూడా. ఉండలేని పరిస్థితి. పోనీ అమ్మేద్దామంటే మరలా తనకే అమ్మాలి అని చెప్పేసి ఒక కండిషను. సో, ఇంకేం చేయలేని సిచ్యువేషన్‌లో మరలా సరే అని తనకే అమ్ముదాం అనుకుంటే, ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన కాస్ట్ ఏంటంటే, "నేను మీకు 20,00,000కి ఇచ్చాను కదా! సో, అది నాకు మరలా మీరు ఒక 10,00,000కి ఇస్తే తీసుకుంటా. లేకపోతే నేను తీసుకోను. ఈ ఈ కుక్క డెడ్ బాడీ నేను తీయను" అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం. ఏం చేయలేడు. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా తప్పక తను 10,00,000కి అది అమ్మేయడం జరిగింది. ఆ సెల్లర్‌కి మాత్రం ఏ నష్టం లేదు. తన బంగ్లా తన దగ్గరే ఉంది. ఎక్స్‌ట్రాగా ఇతను బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ఇంకా నష్టపోయాడనమాట. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. ఇంతకీ ఆ సెల్లర్ ఎవరనుకుంటున్నారు? ఆ బయ్యర్ ఎవరనుకుంటున్నారు? జస్ట్ ఒక్క నిమిషం పాజ్ చేసి మీరు కామెంట్ చేయండి. అండ్ నేనొక మాట చెప్తున్నాను. ఆ బయ్యర్ అయితే ఎవరో కాదు, మీరు, నేనే. అంటే మిమ్మల్ని అంటున్నానని కోప్పడకండి, నేను కూడా. అంటే చాలా వరకు చాలామంది ఇలాగుంటున్నారు. అండ్ ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అది ఎవరో కాదు, సాతాను. ఎందుకనుకుంటున్నారా? మన ఇంట్లో చాలామంది విగ్రహాలు తీసేస్తూ ఉంటారు మన గృహంలో. అంటే ఎవరైతే కన్వర్ట్ అవ్వగానే గృహాల్లో విగ్రహాలు తీసేస్తారు. అండ్ అలాగే హృదయంలో కూడా ఆల్మోస్ట్ తీసేస్తారు. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఆ విగ్రహాలు కాదండి. ఇంకా చాలా ఉన్నాయి. ధనాశ, దురాశ, గర్వం, అహంకారము, ఇంకా సినిమాలు చూస్తారు కొంతమంది, సీరియల్స్ చూస్తారు కొంతమంది. అంటే వారి సమయాన్ని దేనికి యూజ్ చేస్తున్నారన్నది కూడా. అండ్ అలాగే మనము ఈ స్టోరీలో ఏ రీతిగా బయ్యర్ చిన్న మేకే కదా! ఏముందిలే అనుకున్నాడో, అట్లాగే మనం కూడా చిన్నదే కదా! ఆ స్టోరీయే కదా! సినిమాలే కదా! అట్లా మనం చిన్న విషయమే అని చెప్పి చాలా ఈజీగా తీసుకుంటామండి. కానీ అదే సాతాను ఆ చిన్న మేకుని యూజ్ చేసుకొని సెల్లర్ ఏ రీతిగా బయర్‌ని మోసం చేశాడో, అట్లాగే సాతాను మనల్ని ఆ చిన్న పాపాన్ని యూజ్ చేసుకొని మన స్పిరిచ్యువల్ లైఫ్‌ని ఎండ్ చేసేస్తున్నాడండి.
అవునంటారా? కాదంటారా? నిజం అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు దేవుడేమన్నా మాట్లాడితే మీతో దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా వీడియో చూస్తున్నారు. చూడండి మీరే ఇక్కడ 98% వరకు సబ్స్క్రైబ్ లేకుండా నా వీడియోస్ చూస్తున్నారు. 1% మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. సో, అలా కాకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.